అందరికీ నమస్కారం. వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆంధ్రప్రభ దినపత్రిక ఏం రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీసీ కెమెరాలు తప్పనిసరి, వాణిజ్య సంస్థలు గృహాల వద్ద తప్పనిసరిగా ఉండాలి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు అంటూ నగర పోలీస్ కమిషనర్ శంఖభక్త్రబాక్చ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఏదో ఒక సెమినార్ లో జరిగినప్పుడు ఎక్కడో మొత్తానికి ఈయన ఎట్టి పరిస్థితుల్లో గృహాల వద్ద అలాగే వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉంటే ఎటువంటి నేరాలు జరిగే క్షణాల్లో ఆ ఎక్యూడ్ని మనం పట్టుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని ఈయన ఆలోచించినట్టున్నారు. దానిపైనే ఇటీవల కాలంలో అమరావతిలో చంద్రబాబు నాయుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆ సందర్భంలో ఒక మాట కూడా చెప్పారు. సీసీ కెమెరాల్లో ఉంటే నేరస్తుల్ని విత్ ఇన్ సెకండ్స్ లో 10 నిమిషాల లోపలే పట్టుకోవచ్చు. గత 2014 హయాంలో విపరీతంగా కొన్ని వేల కెమెరాలు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనే మాట ఆయన చెప్పడంతో ఆ విషయాన్ని ఈయన పరిగణలో తీసుకుని ఈ విధంగా ఆయన చెప్పుకుంటారన్నది ఇక్కడ సారాంశంగా కనిపిస్తుంది. చిత్తూరు ఏజెన్సీల్లో విస్తారంగా ఆ వర్షాలు ఫోటో ఒకటి వేస్తూ బళ్ళు మీద ఎట్లా వస్తున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది ఇక్కడ వీరు రాశారు. మన్యంలో మళ్లీ పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, రహదారులు ముంచేసిన వరద నీరు, వాహన చోదకులకు ఇబ్బందులు, భయం గుప్పెట్లో గిరిజన గ్రామాలు, అధికారులు అప్రమత్తం అవ్వాలి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయంలో ఒకటైనటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి బుర్జిపేటలో వెలిసి ఉన్నటువంటి అమ్మవారు శ్రావణ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా నిన్న బుధవారం నాడు అమ్మవారికి అలంకరణ తో ఉన్నటువంటి ఓ ఫోటోను వేస్తూ చూపించారు. జీవీఎంసీ స్థాయి ఎన్నికల్లో కూటమి హవా, స్థాయి సంఘం ఎన్నికల్లో విజయ బేరి, 10కి 10 స్థానాలు కైవసం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన వైసీపీ కార్పొరేటర్లు, అంచనాలకు మించి కూటమి సభ్యులకు ఓట్లు, బ్యాలెట్ లో గందరగోళంపై వైసీపీ ధర్నా, 14 ఓట్లు పక్కన పెట్టించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్. ఇది నిన్న వీళ్ళు గెలుపొందినటువంటిది ఫోటో ఒకటి వేస్తూ వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఓ ఫోటో తీసుకుని విజయ సంకేతాన్ని చూపిస్తూ ఓ ఫోటో వేశారు. ఇక సైమల్టేనియస్ గా వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగింది అంటూ వైసీపీ కార్పొరేటర్లు అందరూ జీవీఎంసీ కార్యాలయం ముందు కూర్చొని ధర్నా చేసిన ఫోటో ఒకటి వేశారు. ఏది ఏమైనప్పటికీ విజయం మాత్రం కూటమి సాధించింది అన్నది డిక్లేర్ అయిపోవడంతో ఈ వార్తని వీళ్ళు ఇలా రాశారు. వైద్యం అందక గర్భస్థ శిశువు మృతి. ఇది రూరల్ లో జరుగుతూ ఉంటది. ఆ అరకులో పాడేరు ఆ ప్రాంతంలో ఎప్పుడు ఈ సమస్య ఉంటుంది. ఇది అదే విధంగా మళ్ళీ ఈ రోజు కూడా ఈ వార్తను వీళ్ళు రాశారు. పేదోడికి పట్టెడు అన్నం, అన్నా క్యాంటీన్ లో పునః ప్రారంభం అంటూ మరొక వార్తని అన్నా క్యాంటీన్ లో ఫోటో చూపిస్తూ అక్కడ ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు ఫోటోలు వేస్తూ భవనాన్ని మరామతులు చేయడం అయింది. భవనాల మరామతులు, మౌలిక సదుపాయాలు కల్పనపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. 3.3 కోట్ల నిధులతో నిర్మాణాలన్నీ పూర్తి చేశారు అన్నది వీళ్ళు ఇక్కడ రాసినటువంటి పేదోడికి పట్టెడు అన్నం. ఆగస్టు 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది అన్నా క్యాంటీన్లు. ఆ సందర్భంలో వార్తలు ఇక్కడ ప్రచురించారు. ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు రాశారు అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. అధికారులు ఇదేమి పని అంటూ ఒక వార్తను రాశారు. అంటే ఈ జీవీఎంసీ దగ్గర ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి కారు ఎప్పటి నుంచో ఉంది. ఇటు పోలీసులు పట్టించుకోవట్లేదు, అటు జీవీఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదు. కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడితే ఆ కారుని అలాగే ఉంచి ఆ పక్క నుంచి రోడ్డు వేసేసి వెళ్ళిపోయారు. అదే దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇదేం పని అంటే కారును కూడా చూడకుండా రోడ్డు వేసేశారు, ఆ పక్క నుండి వేసారు, తీయలేదు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. నేడు పాఠశాలలో జీవీఎంసీ ఎన్నికలు. మొన్న ఎన్నికల కోడ్ ఉండడంతో కలెక్టర్ ఈ విషయాన్ని రాయడంతో ఎన్నికలు జరుపుకోవచ్చు పాఠశాలకి అని చెప్పడంతో ఈ వార్త వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఎదురులేని విజయం, జీవీఎంసీ పట్టు బిగించిన కూటమి, స్థాయి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు, ఊహించని రీతిలో క్రాస్ ఓటింగ్, సొంత పార్టీ అభ్యర్థులపై వైకాపా కార్పొరేటర్లు అసంతృప్తి, విజేతలతో ఎమ్మెల్యే వెలగపూడి వంశీకృష్ణ శ్రీనివాస్ ఫోటో.
ఇక్కడ ఇంకొక ఫోటో చూశారు. ఆ డినామినేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు వీళ్ళు. ఆ పత్రాలను తీసుకుని ఒక్కొక్క పత్రాన్ని ఒక్కొక్కరు చూపిస్తూ జీవీఎంసీ కమిషనర్ తో కలిపి ఒక ఫోటోని ఆ 10 మంది తీసుకున్నారు. ఆ 10 మంది గల్లా పొల్లపల్లి, తెరగడం రాజశేఖరు, పుల్లి లక్ష్మీబాయి, బొమ్మిడి రమణ, ఎంవి నరసింహారావు, గొలగాని వీరారావు, అలాగే నొల్లి నౌకరత్నం, విల్లూరి భాస్కర్రావు, బల్లా శ్రీనివాసరావు, పేలా మంగమ్మ, వీళ్ళ 10 మంది జీవీఎంసీ కమిషనర్ తో ఓ ఫోటోని తీసుకున్నారు సంపత్ కుమార్ తో. ఆ ఫోటోని వీళ్ళు ప్రధానంగా ఒక ఫోటో వేశారు ఇక్కడ. ఈ ఓట్లు కూడా కొల్లిపల్లికి 64 ఓట్లు వచ్చాయి. వార్డు 63, నియోజకవర్గం పశ్చిమ. అలాగే ఒక్కొక్కరు ఓట్లు ఎంతెంత వస్తాయి అంటే వీళ్ళందరిలో చూసుకుంటే విల్లూరి భాస్కర్, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, ఆయనే విల్లూరి భాస్కర్. ఆయనది ఇక్కడ వేశారు. వచ్చిన ఓట్లు 66, వార్డు 35. 35వ వార్డు నుంచి ఆయన పోటీ చేశారు. అంటే ఈ జీవీఎంసీ స్థాయిలో 35వ వార్డులో ప్రస్తుతం ఆయన కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయనకు మాత్రం వచ్చిన ఓట్లు 66 వచ్చాయి అన్నది వీళ్ళు అత్యధికంగా ఆయనకు వచ్చినట్లు వీళ్ళు ఇక్కడ రాశారు. వైకాపా కార్పొరేటర్ అడ్డుకుంటున్న పోలీసులు అంటూ ఒక ఫోటోని ఇక్కడ వేశారు. ఇంకా జీవీఎంసీ మెయిన్ ప్రధాన ద్వారం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా పార్టీ వాళ్ళకి ఎలా ఓట్లు వచ్చాయి అన్నది కూడా వీళ్ళు రాసుకొచ్చారు. ఓడిన వైకాపా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు: ఇమ్రాన్ మహ్మద్ కు 36 ఓట్లు, తోట పద్మావతికి 36, ముర్రు వాణికి 36, సాయిరెడ్డి పద్మాకి 42, అక్రమాణి రోహిణికి 39, రెయ్య వెంకటరమణకు 39, నెక్కెళ్ల లక్ష్మికి 37, పల్లా అప్పలకొండకు 32, కరజాడ వెంకట నాగ శశికళకు 25, బిపిఎన్ జైన్ కుమార్ కు 21. వీళ్ళందరిలో సాడి పద్మారెడ్డికి 42 ఓట్లు వచ్చాయి. అంటే వీళ్ళ పార్టీ వాళ్ళే వీళ్ళకి సరిగ్గా ఓటు వేయలేదు అన్నది ఇక్కడ వార్త సారాంశం. ఇక తెలుగుదేశం కార్పొరేటర్లు అభివాదం చేస్తూ జీవీఎంసీ గేట్ ఎదుట వీళ్ళందరూ కార్పొరేటర్లందరూ అభివాదం చేస్తున్నటువంటి ఒక ఫోటోని వేశారు. ఋషికొండలో ప్రభుత్వ భూమి స్వాధీనం అంటూ మరొక వార్తను ఇక్కడ వీళ్ళు రాశారు. రహదారి రై ఉమ్మడి విశాఖ జిల్లాలో జాతీయ రహదారులకు భారీగా నిధులు వచ్చాయన్నది ఇక్కడ వార్త. అక్రమార్కులకే సహకారం, పిఎస్ఎస్ లో నిధుల దుర్వినియోగం అన్నది ఇక్కడ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక రెండో రోజు దాఖని కాని నామపత్రాలు. స్థానిక సంస్థల ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రెండవ రోజు బుధవారం కూడా నామినేషన్ పత్రాలు దాఖలు కాలేదు. ఈ నెల 13 వరకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే వైకాపా తెలుగుదేశం నాయకులు నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లారు. వైకాపా అభ్యర్థి ఇప్పటికే ప్రకటించగా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పటి వరకు కూడా 2 రోజులైనా కూడా ఒక్క నామినేషన్ అవ్వలేదు అన్నది సారాంశంగా రాశారు. ఇక చేనేత వస్త్రాలకు సంబంధించి ఒక ప్రదర్శన వేశారు. చేనేత వస్త్రాల ప్రదర్శనతో పాల్గొన్న సిల్క్ హబ్ మహిళలు ఒక అందమైన ఫోటో ఒకటి వీళ్ళు ఇక్కడ వేశారు. ఎక్కువ సంఖ్యలో మహిళలు నిలిపించున్న ఫోటో. సొగసు చూడతరమా అంటూ జాతీయ పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. విశాఖ జిల్లా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసిందో చూద్దాం. డిఎంఈ కార్యాలయానికి చేరిన కేజీహెచ్ పంచాయతీ. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నియామకంపై పాత సూపరింటెండెంట్ కి మళ్ళా పదవి అదే బాధ్యతలు అప్పచెప్పారు. 2 నెలల సెలవులో వచ్చారంటే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఆయన అక్కడ సీట్ ఇవ్వలేదు అన్నది ఇటీవల పేపర్లో వస్తున్నటువంటి వార్తలు మనం చూసాం, చదువుకున్నాం, విన్నాము, అన్ని జరిగాయి. ఇప్పుడు ఆ తగువంతా ఏమైందంటే మరలా కార్యాలయంకి అమరావతి చేరుకుంది. అటు నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి ఈ పదవి ఈ బాధ్యతలు అప్పచెప్పుతారా సూపరింటెండెంట్ గా అన్నది ఈ వార్త ఇక్కడ రాశారు. జీవీఎంసీలో వైసీపీకి భారీ షాక్ అంటూ ఒక వార్త రాశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన కూటమి నేతలతో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, ఇతరుల టీడీపీ నేతలు ఉన్నటువంటి ఒక ఫోటోని వీళ్ళు ప్రధానంగా వేశారు. అంటే ఆనంద బాష్పాల మధ్య గెలిచినటువంటి వాళ్ళని వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు, 2 టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అభినందిస్తున్న ఫోటో ఒకటి వేశారు. ఈ 10 మందితో కలిపి వేసుకున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి తెలుగుదేశం అభ్యర్థులు, బలానికి మించి అభ్యర్థులకు పోలైన ఓట్లు, క్రాస్ ఓటింగ్ చేసిన వైసీపీ కార్పొరేటర్లు,
ఫలించని వైవి సుబ్బారెడ్డి బుజ్జగింపులు. 14 బ్యాలెట్ పేపర్లపై రహస్య కోడ్లు వేశారని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని చెల్లవంటూ ఓట్లుగా ప్రకటించాలని ఆందోళన వైసీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేశారు. నిబంధనల ప్రకారమే ఓట్లు ఉన్నాయన్నది ఇక్కడ కమిషనర్ చెప్పిన వివరణ. నిబంధనల ప్రకారం వీలు కాదని కమిషనర్ వివరణ. జీవీఎంసీ వద్ద కూటమి నేతలు సంబరాలు అంటూ చేశారు. ఇక్కడ ఎవరు 10 మంది అలా గెలిచారు, వాళ్ళు 10 మంది పేర్లు ఇందాక వేరే దినపత్రికలో చెప్పుకున్నాం కదా, ఈ 10 మంది ఇలా ఉన్నారు. ఇక్కడ ఓటు వేస్తున్నటువంటి ఈ సీట్లు తినిపిస్తుంటున్నటువంటి ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు అనమాట. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ. వీళ్ళ ముగ్గురు ఆనందాలు. వీళ్ళ ముగ్గురే ఈ మొత్తం వ్యవహారాన్ని వెనకుండి నడిపించినట్లు ఇటీవల మనకు వచ్చినటువంటి వార్తల్లో విషయాలు ఇవన్నీ. ఎలా అయినా ఇది కైవసం చేసుకున్నారు. ఇక కూటమి నేతలు సంబరాలతో ఎత్తుకొని ఇక్కడ ఒక ఫోటోను వేస్తూ వాళ్ళు సంబరాల్లో మునిగినట్టు చేశారు. పరిశీలనాత్మకమైనటువంటి కథనం ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశారు. మారని కోర్బా తీరు, గంట ఆలస్యంగా విశాఖ చేరిక, ఉదయం 11 గంటల వరకే అదే ప్లాట్ఫారం పై నిలిపివేత, ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడి అన్నది ఇక్కడ వార్త. వీళ్ళు ఫోటోలు వేస్తూ రాశారు. కోర్బా విశాఖపట్నం తిరుపతి మధ్య నడిచే కోర్బా ఎక్స్ప్రెస్ రైలు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 3 రోజుల క్రితం ఆదివారం కోర్బా నుంచి విశాఖపట్నం చేరిన ఈ రైలు ప్లాట్ఫారం ఆగి ఉండగా ఏసీ కోచ్ల్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే అధికారులు ఉన్నత స్థాయి కమిటీని కూడా వేశారు. పలు నగరాల నుంచి అధికారులు వచ్చి 3 రోజులుగా పరిశీలిస్తున్నారు. కానీ వారికి ఎటువంటి ఆచూకీ లభించలేదు అన్నది వార్త సారాంశంగా రాశారు. ఆదివారం ఉదయం 6:45 4వ నంబర్ ప్లాట్ఫారంకు వచ్చిన రైలు వెంటనే కోచ్ కంప్లైంట్ కు వెళ్ళాలి, కానీ అలా పంపించలేదు. దీంతో 9:45 సమయంలో మంటలు చెలరేగాయి. ఇవన్నీ ఆ మధ్యన ఏం జరిగిందో అవన్నీ వేశారు. ఆంధ్రజ్యోతి ఏ విధంగా పరిశీలన చేసింది అన్నది ఇక్కడ కూడా వీళ్ళు రాశారు. కోర్బా ఎక్స్ప్రెస్ నిర్వహణ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి బుధవారం ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేసింది. ఉదయం 6 గంటలకే స్టేషన్ చేరుకుని రైలు రాక కోసం వేచి చూసింది. కోర్బాలో మంగళవారం సాయంత్రం బయలుదేరిన ఈ రైలు బుధవారం ఉదయం 6:25 విశాఖ చేరుకుంటూ ఉండగా 7:45 గంటలకు 5వ నెంబర్ ప్లాట్ఫారం పైకి వచ్చింది. ప్రయాణికులు మొత్తం పావు గంటలోనే దిగిపోయారు. ఆ తరువాత రైల్వే సిబ్బంది వచ్చి రిజర్వేషన్ బోగీలను, బెడ్లను, తలగడలను వంటి సామాగ్రిని దించేశారు. ఈ ప్రక్రియ 9 గంటల కల్లా పూర్తయిపోయింది. దీనికోసం కాంప్లెక్స్ కు తరలించి శుభ్రం చేసి తిరిగి స్టేషన్ కి తీసుకురావాల్సి ఉండగా 11 గంటల వరకు అదే ప్లాట్ఫారం పై ఎందుకు ఉంచారు, ఎందుకు అలా చేశారు అని ఆరా చేస్తే తిరుపతి రైళ్లను రద్దు చేసినందుకు ఈ రైలును పంపాల్సిన అవసరం లేదని ఇందుకే ఉంచాము అన్నది ఇక్కడ వీళ్ళు విశ్లేషణాత్మకంగా మొత్తం ఒక రోజంతా అక్కడ ట్రైన్ వచ్చిన టైం నుండి ట్రైన్ వెళ్లే టైం వరకు వీళ్ళు ఎక్కడ ఉండి మొత్తం దాన్ని పరిశీలించారు. పరిశీలనలో బయటపడింది అన్నది ఈ వార్త సారాంశంగా ఆంధ్రజ్యోతి చాలా స్పష్టంగా రాసింది. ఇక స్కూల్ కమిటీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్. అదే స్కూల్ కమిటీ ఎన్నికలకు ఇక్కడ కలెక్టర్ నిలుపుదల చేశారు. ఇంకా దానిపైన స్పష్టత లేదు. ఏం చేయాలా అన్న ఆలోచనతో ఎన్నికల కమిషన్ ఒక లెటర్ రాసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ స్కూలు తాలూకా ఎన్నికలు జరుపుకోవచ్చు అని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఎన్నికలు జరుగుతాయి అన్నది ఇక్కడ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. సాక్షి దినపత్రికలో ఈ రోజు ఏ వార్తలు రాశారు అన్న విషయాన్ని మనం పరిశీలించుకుందాం. కుట్ర పన్ని కాసుల కుమ్మరించి అన్నది వీళ్ళు ప్రధానంగా ఒక హెడ్లైన్ పెట్టి రాశారు. జీవీఎంసీ ఎన్నికల్లో జరిగినటువంటి విషయంపై అనుకున్నదే జరిగింది. అధికార పార్టీ అరాచకం ముందు నీతివంతమైన రాజకీయాలకు మరొకసారి ఓటమి పాలయ్యారు. ఒకవైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులు, రాజకీయాలతో కార్పొరేటర్లను భయపెట్టి డబ్బులకు లొంగదీసుకుని ఓట్లు వేసుకున్నారు. డబ్బులు తీసుకునేవారు ఓట్లు వేస్తారా లేదా అనే భయంలో అడ్డగోలుగా పెన్సిల్ మార్కు రాజకీయాలకు తెరతీశారు. అక్రమ రాజకీయాలతో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో టీడీపీ అండ్ కో కైవసం చేసుకుంది. ఎన్నికల అధికారిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన జీవీఎంసీ కమిషనర్ అధికార పార్టీకి దాసోహమయ్యారు.
పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా వారికి కొమ్ము కాస్తూ చెల్లని ఓట్లను కూడా లెక్కింపులో భాగం చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు అంటూ ప్రకటన చేసేశారు. కమిషనర్ వ్యవహారము, టీడీపీ నేతల తప్పుడు రాజకీయపై ప్రతిఘటించిన వైసీపీ కార్పొరేటర్లు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. నిన్న జరిగినటువంటి వార్తల్లో తెలుగుదేశం విజయం సాధించినప్పటికీ అది విజయం కాదు అంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నటువంటి ఫోటో ఒకటి, అలాగే కార్పొరేటర్ పద్మారెడ్డిపై పోలీసులు ప్రతాపం అంటూ ఆమె నుంచి అక్కడి నుంచి తరలిస్తుంటే వీళ్ళు పోలీసులు ప్రతాపం అంటూ రాస్తూ ఒక వార్తను అక్కడ పెట్టారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకున్న కూటమి 10 స్థానాల్లో విజయం, పక్కా పెన్సిల్ మార్కు రాజకీయం, అధికార పార్టీకి కొమ్ము కాసిన కమిషనర్, ఆన్ వాల్యూడ్ ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవడంపై రచ్చ, అధికారికంగా అడ్డగోలుగా వ్యవహరించిన టీడీపీ నేతలు అంటూ వాళ్ళు రాశారు. ఈ గీతల ఓట్లు చెల్లనేవే. ఇక కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళ్తున్న పోలీసులు అంటూ ఓ ఫోటోను వేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో పోలీసులు వాగ్వేదం చేస్తున్నట్లు ఒక ఫోటోని వీళ్ళు రాశారు. ఫోన్ కాల్ మాటతో కమిషనర్ మారిపోయారు అన్నది వీళ్ళ తాలూకా అభియోగంగా రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం. నిన్న భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ వీళ్ళ సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కార్యకర్తలతో నిర్వహించుకుని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరితో ఓట్లు ఎవరెవరైతే వేస్తారో వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించుకుని సంక్రాంతి తర్వాత కూటమి విజయ స్వరూపాన్ని తెలుసుకుంటారని, మొత్తం మీద ఏం జరుగుతుంది ఎలా అన్నది, ఎలా అయినా మనం గెలవాలి అన్నది వీళ్ళ ఆలోచన విధానంతో ఒక సమీక్ష సమావేశం ఏర్పరచుకున్న అనంతరం మీడియాకు ఎలా అయినా మేము గెలుస్తాము అన్న విషయాన్ని వీళ్ళు తెలియజేశారు. నగర సుందరీకరణపై దృష్టి మాట్లాడుతున్న కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ ఫోటో వేస్తూ ఒకటి రాశారు. నగర సుందరీకరణ అభివృద్ధిపై దృష్టి పెట్టి భవిష్యత్తు ప్రాజెక్టులు చేపట్టాలని కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ నిర్వహించుకున్నారు. విశాఖను ఎలా అయినా అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దడమే తమ ముందున్నటువంటి బాధ్యతగా విశాఖ జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు ఇక్కడ రాసుకున్నారు. రైల్లో వేధించినటువంటి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పక్కా ఏర్పాట్లు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సందర్భంలో తప్పనిసరిగా అన్ని పటిష్ట ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది అన్నది ఒక వార్త వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. ఈ రోజు వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమం తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.